హలో హాయ్ ఎవ్రీబడి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇప్పుడే చూసారు కదా బ్యాక్గ్రౌండ్ ఇప్పుడే బుల్లెట్ ట్రైన్ వెళ్ళిందనమాట. నేను జస్ట్ రోడ్డుకి దగ్గరలో ఉన్నా. అంటే మా కమ్యూనిటీలో మా అపార్ట్మెంట్ పక్కనే ఇదే మా బిల్డింగ్, 27th బిల్డింగ్. ఈ బిల్డింగ్ పక్కనే నించొని ఉన్నాను అనమాట. అంటే బండి మీద కూర్చొని మాట్లాడుతున్నాను. ఇవాళ మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ ఎండలు బాగా అదిరిపోతున్నాయి. ఎవ్రీ ఇయర్ కంటే చాలా దారుణంగా ఉన్నాయి ఎండలు. 40+ ఉన్నాయి. మేము ఉండే సిటీ తెలుసు కదా, షౌజింగ్ సిటీ. షౌజింగ్ కాదు, షాంగ్యూ సిటీ. షౌజింగ్కి ఒక 150 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. అంటే షౌజింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీకి బాగా ఫేమస్ అనమాట. అంటే చాలామందికి తెలిసి ఉంటుంది. ఇండియన్స్ కూడా చాలామంది సెటిల్ అయిపోయిన ఉన్నారు అన్నమాట ఇక్కడ. అక్కడ హిందూ టెంపుల్ కూడా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను షౌజింగ్ సిటీ అని చెప్పేసి చెప్తున్నాను దగ్గరలో. ఇవాళ ఇంకా మ్యాటర్ ఏంటంటే, వీడియో మ్యాటరు. మేము ఇవాళ మా కమ్యూనిటీ టూర్ చేశాము. సో కమ్యూనిటీ టూరు బాగా వచ్చింది అనుకుంటున్నా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సో ప్లీజ్ వాచ్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదే మా కమ్యూనిటీ అనమాట. ఈ కమ్యూనిటీ పేరు క్షిన్ఫుంగ్ కమ్యూనిటీ. ఇది ఇక్కడున్న కమ్యూనిటీస్లో బాగా పెద్దది. దీనికి లెఫ్ట్ సైడ్ మొత్తం అన్నీ బయట షాప్స్ ఉంటాయి. అంటే ఆ బిల్డింగ్స్ రానుకొని ఉన్న అవుట్ సైడ్ ఉన్నాయి కదా, అది మొత్తం కూడా అన్ని షాప్స్ అన్నమాట. కాకపోతే ఇవేం చాలా పెద్ద పెద్ద షాప్స్ ఏం కాదు, చిన్న చిన్న షాప్స్ అన్నమాట. అవన్నీ మనకి ఏమన్నా కావాల్సినవి ఏమన్నా దొరుకుతాయి అన్నమాట. ఇటు రైట్ సైడ్ కూడా షాప్సే. రైట్ సైడ్ ఎక్కువ హోటల్స్ ఉంటాయి అన్నీ. ఆ ఎండింగ్ వరకు, ఆ ఎండింగ్లో అక్కడ బ్రిడ్జ్లా ఉంది కదా, అది స్పీడ్ ట్రైన్ స్టేషన్ బ్రిడ్జ్. నేను ఇప్పుడు రోడ్డుకి ఇటువైపు ఉన్నాను. మన కమ్యూనిటీకి వెళ్దాం రండి. లెట్స్ స్టార్ట్. ఇది ఇటు సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ గ్లాసెస్ ఉన్నాయి కదా, అదంతా సీసీటీవీ ఫుటేజ్ అంతా అక్కడ కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇదేమో సెక్యూరిటీ అనమాట. మనం వెళ్ళేదేమో స్కూటర్స్ వెళ్ళేవి, వాకింగ్ వే. జస్ట్ లోపలికి వచ్చాము. ఇది రైట్ సైడ్ ఉంది కదా, అది పార్కింగ్ స్పేస్. పార్కింగ్ అంటే లోపలికి వెళ్తానికి ఉన్నది. లెఫ్ట్ సైడ్ అది మనకి ఫస్ట్ బిల్డింగ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ బిల్డింగ్ అనమాట ఇది. రైట్ సైడ్ ఉన్నదేమో పార్కింగ్. ఇది పార్కింగ్లోకి వెళ్తానికి మనకి వే. మనం ఇప్పుడు మిడిల్లోకి వస్తున్నాం. అంటే ఇది ఒక జంక్షన్ లాగా. ఇక్కడ మిడిల్లో నుంచి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటాయి వేస్. ఇది లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ లోపల మిడిల్లో ఇది ఒక రోడ్డు. ఇక్కడ నుంచి మనకి వచ్చేసరికి ఇటు సైడ్ వెళ్ళొచ్చు. మొత్తం ఇక్కడ నుంచి ఒక రింగ్లా ఉంటుంది అనమాట. ఇది మొత్తం మనం ఇక్కడికే రావచ్చు. మొత్తం రౌండ్ వేసుకొనేసి ఇక్కడికి వచ్చేయచ్చు. ఇది టోటల్గా 0.5 to 0.8 కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం రౌండ్. ఈ రౌండ్లో అటు ఇటు చుట్టూ హౌసెస్ ఉంటాయి ఈ రోడ్డు అమ్మటి. మళ్ళీ ఇక్కడ మిడిల్లో కూడా హౌసెస్ ఉంటాయి అన్నమాట. ఒక రౌండ్ వేద్దాం. మన ఈ కమ్యూనిటీలోకి వచ్చే ఒక కాలువ అనమాట. ఇది కమ్యూనిటీలో నుంచి వెళ్తుంది. అంటే ఇది సీనరీస్కి పెట్టారో మరి యూసేజ్కి పెట్టారో ఐడియా లేదు. మ్యాక్సిమం లుక్ కోసం పెట్టారు అన్నమాట వీళ్ళు. అటు సైడ్ రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ అపార్ట్మెంట్స్ అనమాట. బిల్డింగ్ నెంబర్ 5 అలాగా వరుసగా ఉంటాయి. టోటల్గా 27 బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక కిడ్స్ ప్లే ఏరియా ఉంది.
ఇది ఒక కిడ్స్ ప్లే ఏరియా. ఇట్లానే మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చేస్తే ఇలాగా సైడ్స్లో అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఒక గేట్ ఉంటుంది. ఈ గేట్ వచ్చేసరికి ఎప్పుడు మూసేసే ఉంటుంది. ఓన్లీ 2 గేట్స్ ఉన్నాయి. ఈస్ట్ గేటు మనం వచ్చిన ఎంట్రన్స్ గేటు, తర్వాత సౌత్ గేటు. ఇవి రెండే ఆపరేషన్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ 2 చోట్లనే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఇదిగో ఇది ఒక పార్కింగ్లోకి వెళ్తానికి -2 అనమాట. వచ్చేసరికి సౌత్ గేట్కి ఈస్ట్ గేట్కి సెక్యూరిటీ ఉంటారనమాట. ఇలాగా రౌండ్ వేస్తూ ఉంటే మనకి అటు ఇటు ఇటు సైడ్ అంతా అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇటు సైడ్ కూడా అపార్ట్మెంట్స్ ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్. ఇది వచ్చేసరికి కిండర్ గార్డెన్ స్కూల్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ కమ్యూనిటీలో చదివే వాళ్ళు ఇక్కడ జాయిన్ అవ్వడానికి ప్రిఫరెన్స్ అనమాట. ఇక్కడ అప్లై చేసుకుంటే ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇది జస్ట్ మనం ఈ కమ్యూనిటీలో నుంచే మనం ఎంట్రన్స్ ఉంటుంది. అటు ఇటు అపార్ట్మెంట్స్. సో ఇదే కాల్వ. మనం ఇందాక అటువైపు చూసాం కదా, ఇందాక మనం అటువైపు ఆ రోడ్డు వైపు చూసాము. ఇది వచ్చేసరికి అదిగోండి బ్రిడ్జి. ఆ బ్రిడ్జి మీద నుంచి మనం ఇలా రౌండ్గా వచ్చాం అనమాట. ఆ బ్రిడ్జి మీద నుంచి ఇలా రౌండ్గా వచ్చాము. ఇది వచ్చేసరికి ఇది కూడా ఇంకో పార్కింగ్లోకి వెళ్తానికి రూట్ అనమాట, కార్ పార్కింగ్. మనం ఇటు మిడిల్లో నుంచి కూడా మళ్ళీ గేట్లోకి ఈస్ట్ గేట్లోకి మనం వచ్చాం కదా, ఆ ఎంట్రన్స్లోకి వెళ్ళొచ్చు అటు మిడిల్లో నుంచి. ఇక్కడ ఒక కిడ్స్ ప్లే ఏరియా ఉంది మళ్ళీ. పిల్లలు ఆడుకోవడానికి ఇసుక, ఇవేమో స్లైడ్స్. నేను జస్ట్ రౌండ్ వేసుకొని లోపల నుంచి మళ్ళీ బయటకు వస్తున్నాను అనమాట. మళ్ళీ మెయిన్ రోడ్లో కలుస్తాం. ఇది మళ్ళీ మెయిన్ రోడ్.
మెయిన్ రోడ్లో ఇంకా అటు ఇటు అపార్ట్మెంట్స్. ఇక్కడ ఏంటంటే ఛార్జింగ్ పాయింట్స్, మన ఎలక్ట్రిక్ బైక్స్ ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి. ఈ షెడ్స్ అన్నీ ఛార్జింగ్ పాయింట్స్. ఇవన్నీ పెయిడ్ అనమాట. ఇది ఒక పార్కింగ్ ప్లేస్కి వెళ్తానికి. ఇక్కడ టోటల్గా మాది అది ఆ బిల్డింగ్, లాస్ట్ బిల్డింగ్ అది 27th బిల్డింగ్. ఇక్కడ సో ఇది మా బిల్డింగ్కి వెళ్తానికి రూట్ అనమాట. స్ట్రైట్గా వెళ్తే అది లాస్ట్ బిల్డింగ్ మాది, 27th బిల్డింగ్. ఇది మళ్ళీ పార్కింగ్కి వెళ్తానికి ప్లేస్ అనమాట. అది ఒక పార్కింగ్ ఎంట్రన్స్. అది పార్కింగ్ ఎంట్రన్స్ అనమాట. ఇదిగో ఇది అవుట్ సైడ్కి వెళ్తానికి ఒక గేట్. ఇది అప్పుడప్పుడే ఓపెన్ చేస్తారు. మళ్ళీ ఇది ఒక పార్కింగ్కి వెళ్తానికి ఇంకొక వే. సో అండర్ గ్రౌండ్లో పార్కింగ్కి వెళ్తానికి మనకి చాలా వేస్ ఉన్నాయన్నమాట. కిడ్స్ ప్లే ఏరియా ఉంది. మళ్ళీ ఇది మన స్టార్టింగ్ పాయింట్. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము మనం. ఓవరాల్గా ఇది ఈస్ట్ గేట్. మనం ఇటు నుంచే లోపలికి వచ్చాము. సో మనం ఇటు నుంచి మళ్ళీ అటువైపు వెళ్ళాము. సో ఇటువైపు నుంచి వచ్చాము. ఈస్ట్ గేట్. మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాము, రైట్ సైడ్ నుంచి వచ్చాము. ఈస్ట్ గేట్, లెఫ్ట్ సైడ్, ఇది స్ట్రైట్ అనమాట. ఈ స్ట్రైట్గా వస్తే మనకి ఇక్కడ ఇది ఒక మిడిల్ ఏరియా. మిడిల్లో పార్క్ లాగా ఉంటుంది. బెంచెస్ అన్నీ ఉంటాయి. మనం కూర్చొని హ్యాపీగా ఉండొచ్చు. ఇది వచ్చేసరికి కొరియర్ పికప్పింగ్ ఏరియా. మనకి ఏమైనా కొరియర్స్ వస్తే ఇక్కడ సేవ్ చేస్తారనమాట. అంటే మనకు ఒక కోడ్ ఇస్తారు. వచ్చేసరికి ఒక్కొక్క బాక్స్. బాక్స్ సైజ్ ఇది అనమాట.
చిన్న చిన్న కొరియర్స్, కొన్ని పెద్ద బాక్సులు ఉంటాయి. పైన ఉన్నాయి కదా, అవేమో పెద్ద బాక్సెస్, మిడిల్లో అన్నీ చిన్నవి. అంటే మన కొరియర్ ప్యాకేజీని బట్టి ఇస్తారు అన్నమాట. ఇంకో మన కొరియర్ వచ్చినప్పుడు ఇది ప్రెస్ చేసి మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆలీపేలో మన కొరియర్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెండింగ్ మిషన్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మిల్క్, ఫ్రెష్ మిల్క్. ఇదంతా ఓపెన్ ప్లేస్. ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి, అక్కడ ఒక లేక్ ఉంటుంది. కాలువ అన్నమాట ఇది. చూస్తారు కదా, షాంగ్యూ సిటిజన్ జిమ్. ఇది మెయింటెనెన్స్ ఏరియా, మెయింటెనెన్స్ బిల్డింగ్ అన్నమాట. ఇది వచ్చేసరికి మా బిల్డింగ్ దగ్గర నుంచి ఉన్న పార్కింగ్లోకి వెళ్ళేవే అనమాట. మా బిల్డింగ్ దగ్గరలో ఉన్నదన్నమాట ఇది. పార్కింగ్ లోపలికి వెళ్ళేసి చూపిద్దాం ఒకసారి. ఇది బాగా డౌన్గా ఉంటుంది, ఎందుకంటే -2 కదా, 2 ఫ్లోర్స్ కిందకి అనమాట. మనం ఇప్పుడు ఆ డౌన్ దిగేసి పార్కింగ్ లోపలికి వచ్చాము. ఇది పార్కింగ్ అనేది ఇలా ఉంటుంది లోపల, అటు ఇటు మొత్తం పార్కింగ్లో అనమాట. మనం ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తాము. రైట్ సైడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ వెళ్తే ఇది స్ట్రీట్ స్టార్ట్ అనమాట. ఆ ఎండింగ్ వరకు వెళ్తాం. అదొక 0.5 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఇది పార్కింగ్ లోపల నుంచి మన లిఫ్ట్ దగ్గరికి, స్టెప్స్ దగ్గరికి వెళ్ళేవే అనమాట. లోపల ఇంకా రూమ్స్ అవి ఇస్తారు. ఈ రూమ్స్ ఏంటంటే మనకి స్టోర్ రూమ్స్ లాగా యూస్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతాయి అన్నమాట. చాలామంది దీనిలో ఇవి వేస్తారు స్టోర్ రూమ్స్ లాగా. మన ఇవి ఉన్నాయి కదా, ఎలక్ట్రిక్ బైక్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తారు. ఇది ఒక పక్కన ఉంది కదా, ఇది చూడండి, ఇలాగా లోపల నుంచి వైర్స్ వేసుకొని ప్లగ్ బాక్స్ లాక్కొని దానికి స్కూటర్స్ పెట్టేసుకొని ఛార్జింగ్ పెట్టుకుంటారు ఇక్కడ మ్యాక్సిమం. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం పార్కింగ్లో నుంచి బయటికి తీసుకెళ్ళిపోవచ్చు. ఇది -2లో ఉన్నాం కాబట్టి. -1లో ఉన్న వాళ్ళకి డిఫికల్ట్ ఛార్జింగ్ పెట్టుకోవడము, పైకి బైకులు తీసుకెళ్ళడం చాలా కష్టం అనమాట. ఇదిగో ఇదే ఇలా ఉంటాయి రూమ్స్ అన్నీ వరుసగా. ఇది కొంచెం బాగా కొంచెం డార్క్గా ఉంటుంది. లైట్స్ ఉంటాయి కానీ బాగా కొంచెం డార్క్గా సైలెంట్గా ఉంటుంది. కొంచెం భయంగా ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ టైం ఉన్న వాళ్ళకి, అలవాటైన వాళ్ళకి ప్రాబ్లమే ఉండదు. మాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం లైట్ భయంగా అనిపించింది, తర్వాత బాగా అలవాటు అయిపోయింది అనమాట. ఇది మా రూమ్కి వెళ్ళే వే అనమాట. ఇది పార్కింగ్లో మా స్టోర్ రూమ్కి వెళ్ళే వే ఇది. అదేమో 27(2)కి లిఫ్ట్, మాది 27(1). అది ఇటువైపు నుంచి వెళ్ళొచ్చు. ముందుకు వెళ్ళాం కదా, ఇది ఇక్కడ కూడా పార్కింగ్, ఇక్కడ కూడా ఛార్జింగ్ అలా పెట్టారనమాట. ఇక్కడ మనకి 2 లిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో చిన్నగా ఉంటుంది, ఒకటేమో బాగా పెద్దగా ఉంటుంది. రైట్ సైడ్ది పెద్దది. లిఫ్ట్స్ లోపల ఇలా ఉంటుంది. ఇదేంటంటే మనకి ఐరన్ ఫ్రేమ్స్ డ్యామేజ్ అవ్వకుండా వుడ్తో కవర్ చేశారనమాట మొత్తం.
ఇక్కడ ఏంటంటే చాలామంది డైరెక్ట్గా ఎలక్ట్రిక్ బైక్స్ లోపల పెట్టేసుకొని పైకి వెళ్తూ ఉంటారు. ఫుడ్ డెలివరీ బాయ్స్ కూడా డైరెక్ట్గా ఒక్కోసారి బైక్స్తో వచ్చేస్తారనమాట. అందుకని చెప్పేసి ఆ ఐరన్ ఫ్రేమ్ అది డ్యామేజ్ అవ్వకుండా మనకి ఇలాగా వుడ్ తోటి కవర్ చేసి ఉంచారనమాట. -1 ఇది. ఇక్కడ కూడా రూమ్స్. ఇక్కడ కూడా అన్ని రూమ్స్ అన్నమాట. ఇది స్టోర్ రూమ్స్. ఇది -2కి స్టెప్స్ అన్నమాట. ఇవి అవుట్ సైడ్కి స్టెప్స్. మనం ఇప్పుడు 15th ఫ్లోర్లో ఉన్నాం అన్నమాట. 15th ఫ్లోర్లో మా హౌస్ ఉంటుంది. 1504 అన్నమాట మా హౌస్ నంబర్. ఇదే మా హౌస్. ఇక్కడ 4 హౌసెస్ ఉంటాయి ఈ ఫ్లోర్లో టోటల్గా. ఇవి 2 ఇక్కడేమో మా వైఫ్ బైక్, మా పిల్లల బైసికల్స్ ఇవి పెట్టుకున్నాం. ఇక్కడ స్పేస్ ఉందని మా వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఆడుకుంటూ ఉంటారు అనమాట కిందకి. లెఫ్ట్ సైడ్ ఇంకో 2 హౌసెస్ ఉంటాయి ఇక్కడ. ఆ 2 హౌసెస్కి మళ్ళీ స్టెప్స్ వాటి ఎదురుగానే ఉంటాయి అన్నమాట. మాకేమో ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నమాట స్టెప్స్. ఇక్కడ నుంచి డౌన్కి వెళ్తానికి 14th ఫ్లోర్ వెళ్తానికి. ఇదేమో అప్పు పైకి వెళ్తానికి 16th ఫ్లోర్కి వెళ్తానికి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ విండోస్ ఉంటాయి. విండో ఉంటుంది. విండో నుంచి బయట అనమాట, బయట వ్యూ ఇది. ఆ ట్రాక్ నుంచి అటువైపు ఉన్నాయి కదా, అదంతా చిన్న చిన్న హౌసెస్ అవి కనపడుతున్నాయి కదా, అదంతా విలేజ్. అదంతా విలేజ్ అనమాట. ట్రైన్ ట్రాక్ ఇటువైపు ఉన్న రోడ్స్ ఏమో సిటీ రోడ్స్. ఇవి సిటీలో ఇంటర్ సిటీ రోడ్స్. ఆ లారీస్ అవి వెళ్తున్నాయి కదా ట్రైన్ ట్రాక్ అవుట్ సైడ్ అటువైపు రైట్ సైడ్ అవంతా అదేమో నేషనల్ హైవే అనమాట. అది లారీస్ అవి వెళ్తున్నాయి కదా, అది నేషనల్ హైవే. ఆ హైవే పక్కనంతా అది పల్లెటూరు అనమాట. అది అక్కడ బాగుంటుంది అది వ్యూ. అదనమాట. మనం ఇప్పుడు ఎండింగ్కి వచ్చాము కమ్యూనిటీ టూర్కి. మనం ఇప్పుడు సౌత్ గేట్లో ఉన్నాము. సౌత్ గేట్ అవుట్ సైడ్ వ్యూ ఇది. ఇక్కడ సౌత్ గేట్లోనే మనకి కిండర్ గార్డెన్ స్కూల్ కూడా ఉంటుంది. మనం ఫస్ట్లో ఒక వీడియోలో కిండర్ గార్డెన్ స్కూల్ చూపించాను కదా, లోపల నుంచి వే చూపించాను. ఇది బయట నుంచి కూడా గేట్ ఉంటుంది. అదిగో అక్కడ కనపడుతుంది కదా గేట్ ఒకటి, అది కిండర్ గార్డెన్ స్కూల్ గేట్ అనమాట. అది